ట్రెండింగ్ స్లీవ్ డిజైన్ చూద్దామా. అసలు ఫ్యాబ్రిక్ పైకి ఉండేలాగా హ్యాండ్స్ పెట్టుకుని లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని ఇలా ఫోల్డ్ చేసి కిందకు 3 పైనకు 2 మార్కింగ్ చేసి ఇలా క్రాస్‌గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న లైనింగ్‌ని ఈ విధంగా వేసుకుని కింద అండ్ కట్ చేసిన దగ్గర కూడా ఇలా స్టిచ్ వేసేసుకోవాలి. అదే సేమ్ అసలు ఫ్యాబ్రిక్ ముక్కను కూడా నీట్‌గా కట్ చేసేసుకుని ఈ ఖర్చుని అక్కడక్కడ కట్ చేసుకోవాలి. లోపలికి ముక్క బాగా వంగడానికి ఇంకంతే తిరగవేసేసుకోవాలి. సారీలో వేరే కలర్ ఉంటది కదా, ఆపోజిట్ కలర్ అది తీసుకోవాలి. ఇది ఫోల్డింగ్ మీద ఉంది. నేను వెడల్పు వచ్చేసి 8.5 అండ్ పొడవు వచ్చేసి 5 తీసుకున్నాను. ఇక ప్రిల్స్ పెట్టుకోవడానికి ఫ్యాబ్రిక్ కి 1 ఇంచ్ కి మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ ప్రకారం చిన్న చిన్న టక్స్లు ఇచ్చుకోవాలి. ఇదైతే ఫోల్డింగ్ మీద ఉంది కదా, ఫోల్డింగ్ ని విప్పేసుకుంటే ఈ విధంగా ఉంటది. మిడిల్ లో ఏదైతే మార్కింగ్ ఉంటుందో ఆ మార్కింగ్ ఇలా చిన్న చిన్న ప్రిల్స్ పెట్టేసుకోవాలి. యువతలో ఎలా పెట్టామో అలాగే అవతలు కూడా ఆపోజిట్ లో పెట్టేసుకోవాలి. ఈ విధంగా ఎదురుగా క్లాత్ కి ఒక సైడ్ ప్రిల్స్ ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకున్నాం. రెండో సైడ్ అయితే అన్ని ప్రిల్స్ ఒకే దాని మీద ఉన్నట్టుగా పెట్టుకోవాలి. ఈ విధంగా చూడండి, ఈ విధంగా ఒత్తుగా పెట్టుకుని ఓ కుట్టు వేసేసుకోవాలి. అలాగే యువతల వైపు కూడా అలాగే దీని ఎదురుగా ఇలా పెట్టేసుకుని నీట్గా కుట్టు వేసేసుకోవాలి. రెడీ అవుతుంది. ఇంకా ఫ్యాబ్రిక్ స్మాల్ బుట్ట హ్యాండ్ లాగాను అలాగే కలర్ఫుల్ గా మంచి డిజైన్ లాగా కూడా ఉంటుంది. ఇదిగోండి ఖర్చులు ముందుగా రెడీ చేసిన హ్యాండ్ ని ఈ విధంగా పెట్టేసి అటాచ్ చేసేయాలి. దీనికైతే అదే చుట్టూరు లైనింగ్ అసలు ఫ్యాబ్రిక్ కూడా అటాచ్ చేసేసుకోవాలి. ఈ విధంగా చూడండి, ఇలా వచ్చిన షేప్ దగ్గర ఇంకో కుట్టు వేసేసుకోవాలి. ఇలా ప్లెయిన్ గాను ఉంచుకోవచ్చు, లేదా మంచి లేసులతో మంచి డిజైన్ కింద కూడా చేసుకోవచ్చు. ఏమైనా పెద్ద అంచులు ఉన్నాయనుకోండి సారీకి, ఒక అంచు నీకు ఎంత ఎలాగో వస్తుంది, పైన మాత్రం ప్లీట్స్ కి ఈ విధంగా ఉపయోగించేయచ్చు. బాగుంటుంది. చూడండి, ఈ కార్నర్ లో మీరు స్టోన్స్ పెట్టుకోవచ్చు, లేదా చిన్న చిన్న పూసలు పెట్టుకోవచ్చు. నీట్ గా స్టోన్స్ తో బాగుందా పూసలతో బాగుందా ఒక కామెంట్ చేయండి. మరి ఈ సింపుల్ డిజైన్ నచ్చిందా? మరి నచ్చితే లైక్ చేయండి. బాయ్.